వరద బాధితులకు బీజేపీ నాయకులు అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం, కూచిపూడి, అనంతగిరి మండలం, గోండ్రియాల, కృష్ణాపురం, చెనుపల్లి గ్రామాల్లో 1000 మందికి నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. వరద నష్టం అంచనా వేసి నివేదికను ప్రభుత్వంకు త్వరగా అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి కేంద్రం సాయం చేస్తుందన్నారు. వెంకటనారాయణ బండి రాజు అప్పుడు శ్రీనివాసరావు ఇచ్చారు. भारत माता की जिंदाबाद बीजेपी बीजेपी जिंदाबाद నీళ్ళు పడితే మాకేం రాలేదు. మీ ఇంటికి అన్ని వస్తాయి. ఇప్పుడు రాసుకోవాలి. జరిగిన ప్రకృతి విలయం వల్ల కోలాడ నియోజకవర్గంలో సుమారు 15 గ్రామాలలో వరద ప్రభావం వల్ల సుమారు 5000 ఇళ్లలో నీరు చేరటం, సుమారు 1000 ఇళ్ళు ఈ తుఫానికి కూలిపోవటం, అనేక రోడ్లు తెగటం అని జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రకృతి విలయం మీద వెంటనే 6 బృందాలను ఏర్పాటు చేసి ఈ రోజున మొత్తం కూడా ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలని దృష్టిలో పెట్టుకొని వెంటనే బృందాలను పంపించడం, నష్టపరిహారం కొరకు నివేదిక కోసం ఏర్పాటు జరిగింది. తాత్కాలికంగా ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ NDRF నిధులు 1300 కోట్ల రూపాయలు వెంటనే కూడా వాడుకోమని చెప్పి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే తాత్కాలిక సహాయం ప్రభుత్వం నుంచి ఈ కుటుంబాలందరికీ కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరియు అనేక విధాలుగా జరిగిన నష్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడానికి ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఈ గ్రామానికి కూడా కేంద్ర బృందం పరిశీలించడం జరిగింది. ఈ మొత్తం కోలాడ నియోజకవర్గంలో జరిగిన 15 గ్రామాలలో జరిగిన పర్యటనని వాళ్ళు కేంద్ర బృందం పర్యటన చేసి ఎస్టిమేషన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి వాళ్ళు పర్యటన చేస్తున్నారు. కాబట్టి ఈ గ్రామ ప్రజలకు కూడా కేంద్రం నుంచి కూడా మీకు అనేక రకాల సహాయ సహకారాలతో మేము వాగ్దానం చేస్తాం. కోదాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనరు కనగాల నారాయణ నా పేరు. మొన్న 31వ తారీఖు నాడు 2 రోజులు కురిసినటువంటి వర్షాల వలన చెరువులు తెగి వరదలు పారి నివాస గృహాలలోకి కూడా వరద వచ్చేసి నీళ్లు నిలబడడం వల్ల అనేక వేల మంది ప్రజలు వారి యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమయ్యి రోడ్డు పాలు కావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశం ప్రకారంగా నేడు కోలాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 గ్రామాలలో వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. ఈ యొక్క పంపిణీ కార్యక్రమం నిజంగా ఎవరైతే నష్టపోయారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వెంటనే ఇక్కడ వరదలకు మరియు తుఫానుకు ఏర్పడ్డటువంటి కష్టాలు నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని వేగవంతం చేసి వారి యొక్క వరద నివారణ బృందాలను నష్టపరిహారం అంచనాల కోసమే కేంద్ర ప్రభుత్వం 2 బృందాలను పంపించడం జరిగింది. ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం ఒక బృందాలు ఈ గ్రామాలను సందర్శించిపోవడం కూడా జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు తక్షణమే స్పందించి ప్రకృతి విలయాలని తట్టుకునే విధంగా ప్రజలను సన్నద్ధం చేసే విధంగా వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వారు ముందుకు పోవడానికి కావాల్సిన సహాయ సహకారాలను వెంటనే అందించడం జరుగుతూ ఉన్నది. మరి ఇలాంటి సహాయాలు వెంటనే అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలా.
వారి యొక్క కార్యక్రమాలు వారు ఇదే విధంగా కొనసాగించడానికి వారికి మద్దతు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము కోరుతా ఉన్నాం.